ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ఎన్హెచ్టీవీ ప్రేక్షకులకు, నేషనలిస్ట్ ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. భారతదేశంలో రక్షాబంధన్ను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అన్న చెల్లెల మధ్య బాంధవ్యాలకు ప్రతీకగా ఈ పండుగ నిలుస్తోంది. చెల్లికి రక్షగా అన్న ఎల్లప్పుడూ తోడుంటాడనే నమ్మకంతో రాఖీని కడతారు. అసలు ఈ రాఖీ పండుగ ఎప్పటి నుంచి మొదలైంది? దీని చారిత్రక ప్రాముఖ్యత ఏంటి? మన పురాణాల్లో రక్షాబంధన్ను గుర్తించిన ప్రస్తావన ఎక్కడైనా ఉందా? రాఖీ పౌర్ణమికి సంబంధించి మరిన్ని వివరాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ గురుస్వామి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు రాఖీ పౌర్ణమి అనగానే అన్న చెల్లెలు గుర్తుకొస్తారు. ఎక్కడున్నా సరే ఆ రోజు కలవాలి అని ప్రతి ఒక్కరి మనసు కోరుకుంటుంది. అసలు దీనికి ఉన్న విశిష్టత ఏంటి అంటారు? మీ మాటల్లో తెలియజేయండి. తప్పకుండా తల్లి. ముందుగా నేషనల్ హిట్స్ హబ్ ఛానల్ వారికి చూసేవంటి భక్తులకు అందరూ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచెప్తున్నాను. అదే విధానంగా అక్కా చెల్లెల బంధనం, తమ్ముడు పైన అన్న పైన ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఈ రాఖీ పౌర్ణమి అనేది తరతరాల నుంచి వచ్చేటువంటి ఒక ఆచారం ఏమా. సో ఈ ఆచారం ఎప్పటి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, ఈ రక్షాబంధనము ఎందుకు ఏర్పడింది அப்படிనే దీనికి అంటూ మనము ద్వాపర యుగానికి వెళ్ళామా. ఓకే. ద్వాపర యుగానికి వెళ్తే మనకు ఈ ఒక సాంప్రదాయ ఒక విశిష్టాలన్నీ కూడా మనకు తెలియటం అనేది జరుగుతూ ఉంటది. ఆ సాంప్రదాయం విశిష్టలు ఏంటి, ఎలా ఉంటాయి, ఏ విధానంగా ఉండబోతుంది అంటే, ఎప్పుడైతే కూడా పాండవులు వనవాసము వెళ్ళినప్పుడు దాంతో పాటు ద్రౌపది కూడా వెళ్ళిందమ్మా. అయితే మానస చెల్లెలుగా పిలిపించవంటి ద్రౌపది శ్రీకృష్ణుడికి మానస చెల్లెలు అంటారమ్మా. మానస చెల్లెలు అంటే ఒక భగవంతుడి ఇచ్చిన వంటి చెల్లెలుగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళంతా వనవాసంలో ఉండేటప్పుడు వీళ్ళంతా ఎలా ఉన్నారని శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళి వాళ్ళనంతా పలకరించడానికి వెళ్తారమ్మా. ఆ పలకరించే వెళ్ళేటప్పుడు ద్రౌపది ఎప్పుడైతే కూడాను అందరికీ వడ్డించే సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి చిన్నగా లేటుగా వేలుకు కోస్తుందమ్మా. ఆ వేసి కోసినప్పుడు ఎదురు బొంగు కాస్త తాకి కాస్త వేలు కోసినప్పుడు ఆయన వేలికి ఆమె చీరలో ఉన్నవంటి, అంటే భర్త మీద ఉన్నవంటి ప్రేమ భర్త మీద ఉందా, అతిథి మీద ఉందా, లేకపోతే భగవంతుడి మీద ఉందా అని ఆయన పరీక్షిస్తాడు తల్లి. ఆ పరీక్ష మీద ఆవిడ ఏం చేస్తుంది, భర్తలకు భోజనాలన్నీ వదిలిపెట్టి అయ్యో అన్నకి ఇలా జరిగింది అని చెప్పి తనలో ఉన్నవంటి కొనసీర వంటి, అంటే ఒకటే చీరతో అన్ని ఒక వనవాసం చేసింది కాబట్టి ఆ ఒక నార చీరను కూడా తను ఒక కొంగు నుంచి చింపి అన్నకు ఆ ఒక రక్షణ కడుతుంది. ఆ రోజు నిండు పౌర్ణమి ఉంటుందమ్మా. ఏమా, ఈ నిండు పౌర్ణమి రక్షాబంధన్ రోజు అప్పుడు ఆయన అంటాడు, ఈ యొక్క వేడుకను కూడా కలివాంతమంతో కూడాను ప్రతి వారు కూడా ఏ చెల్లైనా ఏ అక్కైనా తమ్ముడికైనా అన్నకైనా కట్టినప్పుడు ఆ ఒక చెల్లె ఒక రక్షణ, అంటే ఒక లక్ష్మి, ఒక దుర్గా, ఒక సరస్వతిగా వాళ్ళ కుటుంబానికి అతీతమైన వంటి ఒక శక్తులు రావటం అనేది జరుగుతుంది. అంటే సాధారణమైన రక్షాబంధన్ అంటే ఏదో మనము తీసుకొచ్చి కట్టి పెట్టినట్టు కాకుండా ఆ ఒక చెల్లెది గాని ఆ అక్కది గాని శక్తి స్వరూపిణిగా ఆ అన్నకు ఆయుధ రూపంగా ఆమె ఒక ఇదిగా ఉంటుంది తల్లి. సో కాబట్టి ఆ రోజుల్లో ఆ కృష్ణ పరమాత్మునికి కట్టినటువంటి ఒక దృశ్యం మనకు ఇక్కడ కనపడుతుంది. తర్వాత ఎప్పుడైతే కూడా వీళ్ళు రాజ్యానికి తిరిగి పోలుకున్న తర్వాత దుర్యోధనుడు ఈమె వస్త్రాభరణం చేసేటప్పుడు ఎప్పుడైతే గాయపడిన వంటి ఒక వేలు ఉంటుంది కదా, అప్పుడు ఆయన వస్త్రాభరణం ధిక్కరించేటప్పుడు ఆ వస్త్రాన్ని కూడా ద్రౌపదికి ఒక చీరలాగా మారుతుంది తల్లి. ఆ ఒక కథనం వెళ్తూ ఉంటే మహాభారతంలో చాలా విశేషంగా మనం చెప్పుకోవడానికి ఉంటుంది. సో అప్పటి నుంచి వచ్చేవంటి రక్షాబంధం ప్రతి వాళ్ళు కూడా, అంటే ఉత్తర భారతం నుండి వచ్చేవంటి ఆచారం ఇది. ఇప్పుడు ద్వారకలో కావచ్చు, మథురలో కావచ్చు, ఏమా ఆ ప్రాంతాలంతా కూడా చాలా విశేషమైనటువంటి ఒక వేడుకను చేస్తుంటారు. హోలీ గాని, ఈ రక్షాబంధన్ గాని, ఈ రాజస్థాన్ గాని, బొంబాయిలు గాని, మహారాష్ట్రలో గాని ప్రతి వాళ్ళు కూడా ఆచారం అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడు మన ఉభయ రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా రక్షాబంధనం కట్టుకోవడం అనేది
చేయటం. రక్షాబంధనం అంటే మనకు ఇక్కడ అనేక రకమైనటువంటి రక్షాబంధనాలు మనం కడుతుంటాం. ఎటువంటి రక్షాబంధనాలు కడుతుంటాం అంటే శుభకార్యాలకి, గృహ ప్రవేశాలకి, అనేక రకమైనటువంటి నోములు, వ్రతాలకి అంతా కూడా చేతికి కంకణం కడుతుంటారు. ఉమ్, ఏమా అవును. దాన్ని కూడా రక్షాబంధనం అంటే ఒక రక్షణగా ఏర్పడిన వంటి బంధనం అది. ఉమ్, ఆ బంధనం కాబట్టి ఈ యొక్క రక్షాబంధనం ప్రతిరూపంగా మనం భావిస్తుంటాం. ఓకే. అది గురుగారు, రక్షాబంధన్ ను ఎవరికైనా కట్టచ్చంటారా? ఎవరికైనా కట్టుకోవచ్చమ్మా. మనం సోదర భావనతో మనం వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు ఎవరికైనా మనం కొంతమంది ఎలా తీసుకుంటున్నారంటే భార్యాభర్తలు కూడా కట్టుకుంటున్నారు. దానికి అలా ఎందుకు కట్టుకుంటున్నారంటే మాకు రక్షణ కల్పిస్తున్నారు కాబట్టి అనే వేలో చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పు తల్లి. ఉమ్, ఎందుకంటే అన్నా చెల్లెల బంధాన్ని భార్యాభర్తలు కట్టుకోవడం అనేది అసాధ్యమైనటువంటి విషయము. ఇది అలా కట్టుకోకూడదు. ఆ బంధానికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి అది కట్టుకోకూడదమ్మా. ఉమ్, ఎప్పుడైతే కూడాను ఇది రక్షాబంధనం అనేది అన్నా చెల్లెలు, తమ్ముళ్ళు వాళ్ళు కట్టుకోవాలి తప్ప భార్యాభర్తలు అనేది కట్టుకోకూడదు అని ఎక్కడ కూడాను కట్టకూడదు అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇటువంటివి ఎక్కడ కూడా మనం వినలేదు. ఉమ్, అవును. అది ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? ఏమైనా ఉన్నాయనంటారా? అంటే నియమాలంటే మా పౌర్ణమి రోజు కాబట్టి విశేషంగా తలంటు పోసుకోవాలమ్మా. చక్కగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తలంటు పోసుకొని ఉమ్, ఆ సూర్యనారాయణ భగవంతుడిని రథయాత్రలో ఉంటాడు కాబట్టి రథం తిరుగుతూ ఉంటారు శ్వేత రథాల్లో కాబట్టి ఆ స్వామి వాడిని వేరుకుంటూ చక్కగా నలుగు స్నానం చేయిస్తారమ్మా. అన్న గాని తమ్ముడు గాని ఆడబిడ్డలు. ఉమ్, ఏమా చేసిన తర్వాత ఆ అబ్బాయికి తెలుపు వస్త్రాలు వేస్తారమ్మా. ఉమ్, ఆ తెలుపు వస్త్రాలు ధరించుకొని చక్కగా నామం తిలకరించుకొని ఏమా ఉమ్, చక్కగా ఆ ఒక బంతి పువ్వులా ఉన్నవంటి ఒక ఆకృతితో ఉన్నవంటివి రాఖీ అంటే ఏంటంటే కొత్తగా నూలు పోగుతో చేసిన వంటి ఒక కాటన్ ఉంటుంది కదమ్మా బంతి. అవును. దాని ఇలా చెంకులు గింకులు పెట్టకూడదు. ఆ ఓకే. రాఖీ అంటే ఒక రక్షాబంధనం ఏంటంటే కొత్తగా మనం నేత నేసిన వంటి ఒక బంధం ఉంటుంది కదమ్మా. ఉమ్, ఆ కాటన్ ని మనం చక్కగా మన చేతికి రక్షణగా మనం కడుతుంటారు. దాని రక్షాబంధనగా అంటారు. అప్పుడు ఆ ఒక అన్నం కానీ తమ్ముడు కానీ చక్కగా మీరు హారతిలాగా తీసి పంచాయతీలాగా తీసి ఆయనకు అక్షింతలు కుంకుమ పెట్టి, చెల్లె అయితే మాత్రం అన్న అక్షింతలు వేస్తాడు, అక్క అయితే మాత్రం తమ్ముడి పైన కానీ మరి సోదరు ఇంకా ఎవరైనా కూడా ఉన్నా వారి పైన వేయటం జరుగుతుంది. కాస్త ఏదైనా ఇంట్లో చేసినటువంటి తీపి పదార్థాన్ని వాళ్ళకి తినిపించడం, వాళ్ళకి చేయటం వల్ల అతీతమైన వంటి ఒక ఐశ్వర్య సంపాదన ఇవ్వటం అనేది జరుగుతుంది. ఉమ్, అంటే ఇక్కడ మీరు అన్నారు భార్యాభర్తలు కూడా కట్టుకుంటున్నారు ఈ మధ్య అనేది. కానీ భార్య రక్షిస్తున్నాడు అంటే ఆయన ధర్మాచరణంగా ఆయన కట్టుకోవాలి. అంటే ఆయన రక్షించుకోవాలి. అంతేగాని రక్షాబంధనం అనేది కొన్ని నోములు వ్రతాలలో మనం కట్టుకుంటాం తప్ప ఇటువంటి ఒక పౌర్ణమి రోజున ఒక తమ్ముడు చెల్లెలు గాని అన్న అక్క తమ్ముళ్ళకి గాని కట్టుకున్నటువంటి ఒక రక్షాబంధనం మాత్రం భార్యాభర్తలు కట్టుకోవడం అనేది మనం ఇప్పటి వరకు ఇక్కడ వెళ్ళలేదమ్మా. ఓకే. గురుగారు, అలాగే ఇప్పటి వరకు ప్రస్తుతం ఎక్కువగా చెల్లెళ్ళు అన్నకు కడుతూ ఉంటారు, అది మనందరికీ కూడా తెలుసు. అక్క తమ్ముడికి రాఖీ కడుతూ ఉంటారు. మరి దీని వెనుక పరమార్థం ఏంటి అని అంటారు? అక్క కూడాను తమ్ముడు కడుతుంటారంటారా? ఉమ్, అవునమ్మా. అంటే కొంతమంది ఏంటంటమ్మా వివిధమైనటువంటి ఒక ఆచారం ప్రకారం కొన్ని చేస్తుంటారు. ఉమ్, అక్క కూడా మనం రక్షిస్తుంది కానీ పెద్ద ఆవిడ ఒక ఇంటికి ఆదిమూల శక్తిగా ఉంటుంది కాబట్టి ఒక స్త్రీ మూర్తులకు కూడా కడుతుంటారు తల్లి. ఉమ్, అది కట్టడం వల్ల కూడా వారి ఒక పెద్దవాళ్ళు ఒక దీవెన ఉంటుందని, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని, తరతరాల పాటు కూడా వాళ్ళ ఒక తక్షశ్యామలంగా ఉంటుందనేసి మనకు ఒక పెద్దవాళ్ళు పెట్టినటువంటి నియమాలు కొన్ని ఆచరిస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే కూడా అక్కకు ఈ తమ్ముడు కడుతున్నాడంటే ఉమ్, ఆ అక్కకు చేతిలో మీరేం చేయాలంటే చేతులు అక్షింతలు వేయాలి. ఆ అక్షింతలు పెట్టుకున్నప్పుడు ఆ చేతు పిడికిలు అక్షింతలు పట్టుకొని ఆ అబ్బాయి కట్టిన తర్వాత ఆ అక్షింతలతో ఆమెకు శిరస్సు పైన వేయాలి. ఉమ్, వేసిన తర్వాత ఆ ఒక సకల దేవతల 3,000,000 దేవతల ఒక ఆశీర్వచనం దొరకటం అనేది జరుగుతున్నాం. ఓకే. గురుగారు, కొన్ని ఆచారాల్లో మామూలుగా నాకు తెలిసినంత వరకు అయితే చెల్లెళ్ళు రాఖీ కట్టిన అనంతరం అన్నకి కాళ్ళకి మొక్కుతారు, దీవెనలు తీసుకుంటారు. కొంతమంది అన్నలే వదిన వీళ్ళతో కలిపి చెల్లెల ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? ఏదైనా కూడాను బంధం అనేది ఒకటే కదమ్మా. అన్నకైనా చెల్లెలైనా చెల్లెన అన్న అయినా బంధం అనేది ఒకటే కాబట్టి కొంతమందికి ఏంటంటే మగవాళ్ళకి అక్కచెల్లెలు ఉండరు ఉమ్, కాబట్టి ఇంటికి వచ్చినటువంటి వదనలతో కానీ మరదలతో వాళ్ళతో కూడా ఒక చెల్ల భావంతో ఒక సోదరి భావంతో కూడా కట్టుకుంటూ ఉంటారు. ఉమ్, ఏమండి? ఓకే. అంటే ఇది ఎలా అవుతుంది అంటే ఒక తల్లి రూపంగా ఆమె కట్టవచ్చు, ఇబ్బంది లేదు. ఎప్పుడైతే కూడాను ఒక
అన్న భార్య గాని తమ్ముడు భార్య గాని ఎవరైతే కూడా ఉన్నారో వాళ్ళు కూడాను ఆ ఒక ఆచారం అనేది కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆడపిల్లలు ఉండరు కాబట్టి. మరి అదే విధానంగా కొందరు ఇండ్లలో మగపిల్లలు ఉండరు, అందరూ ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా ఒక తమ్ముడి కట్టుకోవాలనో దేనికో కట్టుకోవాలనో అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అశ్వత్థామ వృక్షం ఉంటుంది కదా తల్లి, ఏదైతే మనకు రావి చెట్టు, జువ్వి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, బదరిక చెట్లు, ఇవన్నీ కూడా 5 చెట్లు కూడాను శివాలయంలో మహావిష్ణు ఆలయంలో మనకు కనబడుతుంటాయి. ఆ ఆలయంలో వెళ్ళేసి వీళ్ళు ఒక 5 ప్రదక్షిణ చేసి ఆ ఒక జువ్వి చెట్టుకు ఆయన్ని వాళ్లే ఒక అన్ననో ఒక తమ్ముడుగాను భావించి ఆ రావి చెట్టు కట్టడం వల్ల ఆ రావి చెట్టులో ఉన్నటువంటి అశ్వత్థామ వృక్షాలన్నీ కూడాను వాళ్ళని నిరంతరంగా అష్టైశ్వర్య భోగాలిస్తాయనేసి ఇతిహాస పురాణాలు మనకు చెప్తున్నాయి తవి. ఎప్పుడు చెప్తున్నాయి అంటే సతీ అనసూర్య కథలో చూసుకుంటే మనకి ఈ కథ అన్నది బయటపడుతుందమ్మా. ఎప్పుడైతే కూడా సోదరులు లేనప్పుడు ఈ యొక్క అశ్వత్థామ వృక్షానికి పౌర్ణమి రోజున ఆవిడ గారు కట్టినట్టుగాను, వారి యొక్క పతికి ఆ ఒక వృక్షము కావలిగా ఉన్నట్టుగాను అనంతమైనటువంటి సంపద ఇవ్వటం అన్నది ఇక మనకు జరుగుతుంది తల్లి. ఓకే గురుగారు, దీన్ని మహాశ్రావణ పౌర్ణమి అని ఎందుకు అంటారు? ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తల్లి. ఆడవాళ్ళకి మహిళలకి అతి పెద్దమైనటువంటి ఒక పండుగ ఈ రోజున. ఎందుకంటే మొన్నే మనకి వరలక్ష్మి వ్రతం కూడా వెళ్ళింది. ఆ రోజు కూడా ఎంతో మంది మహిళలంతా కూడా నోములు నోచుకొని వ్రతాలు ఆచరించి ఎంతో మంది మహిళలు కానీ పురుషులు కానీ అందరు కూడా వాయినాలు ఇచ్చి అష్టైశ్వర సుమంగళ భాగ్యాలు పొందించుకున్నారు. సో ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున కూడా 6 ఎత్తున అమ్మవార్లకి అలంకరణ చేసి చాలా అద్భుతమైనటువంటి పూర్ణ కుంభములతో వ్రతాలు, నోములు, సత్యనారాయణ స్వామి కథలు అనేక రకమైనటువంటి పూజలు చేస్తారు. ఎందుకంటే ఈ శ్రావణ పౌర్ణమి పోయిన తర్వాత ఇంకా వేరే వస్తుంది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున విశేషమైనటువంటి ఒక కైంకర్యాలు చేస్తుంటారు. ఈ పౌర్ణమి రోజున ఏ శుభకార్యం తలిచినా, ఏ శుభ పూజలు చేసినా, ఏది చేసినా కూడా అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు రావటం అనేది మనకు కనపడుతుంది. పౌర్ణమి రోజున ప్రత్యేకంగా మహిళలు గాని పురుషులు గాని ఆ రోజు రామ లక్ష్మణ ఆలయంలో గాని, శివాలయంలో గాని, మహావిష్ణు ఆలయం గాని, అమ్మవారి ఆలయంలో వెళ్ళి చక్కగా దీపాలు పెట్టుకొని అర్చన చేసుకొని తిరిగి వస్తే చాలా శుభం జరుగుతుంది ఆమె శ్రావణ పౌర్ణమి రోజున. ఓకే గురుగారు, ఈ సంక్రాంతి కావచ్చు, విధి పండగలు ఏవైనా సరే ఇది దాన్ని ఏమంటారంటే ఒక పండుగ ఒక విశిష్టత ఉంటది అని అంటారు. అలా దీన్ని ఎలా చూడొచ్చు అని అంటారు? అన్ని ఒక పండుగలు. ఎందుకంటే మనకు ఇప్పుడు శ్రావణ మాస పౌర్ణమి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అమావాస్య వస్తుంది. అమావాస్య వెళ్ళిన తర్వాత మనకి వినాయక చవితి వస్తుంది. భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం వెళ్ళగానే భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క విశేషమైనటువంటి కైంకర్యాలు పండుగల మీద పండుగలు రావటం అనేది జరుగుతుందమ్మా. ఈ పండుగల మీద పండుగలు రావటం చాలా అద్భుతంగా మనం భావిస్తుంటాం. ఈ రోజున ప్రత్యేకంగా పౌర్ణమి రోజున ఎవరికైనా కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజు కావచ్చు, ఈ యొక్క మహిళలకి నోములు నోచుకోవడం కావచ్చు, శ్రావణ మాస పౌర్ణమి రోజున చాలా చక్కని వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఒక సంపద, ఐశ్వర్యం రావటం అనేది జరుగుతుంది. వారికి ఎవరికైనా రుణబాధ విముక్తి కలగాలన్నా కూడా ఈ యొక్క రోజున ప్రత్యేకమైనటువంటి వ్రతాలు ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. అలాగే గురుగారు, చాలా మంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, ఉదయం కట్టొద్దు రాత్రి కట్టాలి, రాత్రి కట్టొద్దు ఉదయం కట్టొచ్చు అనేవి విధిగా ఒక టైమింగ్స్ అనేవి చెప్తున్నారు. అసలు ఏ సమయం నుంచి ఏ సమయం లోపు అన్నకి రాఖీ కట్టాలి అని అంటారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ప్రతి ఆడపిల్ల తల్లలో కూడా ఇదే అనుమానం ఉంటుంది, ఏ సమయంలో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేసి. సో ఈసారి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం వచ్చింది కాబట్టి అద్భుతంగా వాళ్ళు ట్రావెల్ చేయడానికి కూడా చాలా వసతిగా ఉంటుందమ్మా. వారికి మధ్యాహ్నము 1:30 నుండి రాత్రి 9:08 వరకు కూడాను ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడు కూడాను ఒక చెల్లె, ఒక అక్క కట్టేవంటి ఒక రాఖీ చేసుకోవచ్చమ్మా. చాలా అద్భుతమైనటువంటి ఒక ముహూర్తం ఉంది. ఈ ముహూర్తమున ఎవరికైనా కూడా అంటే మన సోదర భావనతో కట్టేవంటి వాళ్ళకి అందరూ కూడాను అష్టైశ్వర్యాలు కలిగించుకుంటే ఒక యోగదాయకం అనేది ఇక్కడ కనపడుతుంది తల్లి. అలాగే గురుగారు, ధన్యవాదాలు గురుగారు, ఎంతో చక్కగా చెప్పారు. అండ్ అలాగే ఒక చివరి ప్రశ్న, చాలా మంది కూడా వెళ్ళి కట్టాలా, ఒక విష్ చేసుకుంటే సరిపోద్ది అనే కాలానికి వచ్చేసామని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ రాఖీ అని చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
అంటే ఇప్పుడు ఉన్నవంటి టెక్నాలజీ ప్రకారంగా వాట్సాప్స్ లో కానీ, జూమ్స్ లో కానీ, ట్యాబ్స్ లో కానీ, స్కైప్ లో కానీ అలా చెప్పేస్తున్నారు. కానీ అది మాత్రం సాంప్రదాయం కాదు. సాంప్రదాయం అనేది ఇంటి గుమ్మాని తొక్కాలి. ఇంటి గుమ్మానికి తొక్కి వెళ్ళి ఆ ఒక విషయం చెప్పి వాళ్ళ ఆశ్వాసం చేసుకుంటే ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఒక బ్లెస్సింగ్స్ వాళ్ళకి దొరుకుతుంది. ఎప్పుడైతే కూడా ఈ వాట్సాప్స్ లో, ఈ ఫేస్బుక్స్ మెసేజ్ లో ఇంకా అనేక రకమైనటువంటి ఒక దీంట్లో ఉపయోగించుకొని మనం హ్యాపీగా మనం ఫోన్ లో చెప్పేస్తే సరిపోతామా? ప్రత్యేకంగా వెళ్ళి వారి పాద నమస్కారాలు తీసుకొని కానీ, తమ్ముడైతే వారు ఆశించి కానీ ఒక విషస్సుని చెప్తే తల్లిదండ్రులు కానీ వాళ్ళ అత్తమామలకు అందరూ కూడా సుఖశాంతితో ఉన్నటువంటి ఒక యోగం కనపడుతుంటది. ధన్యవాదాలు గురుగారు, ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, రాఖీ పౌర్ణమికి సంబంధించి ఎన్నో విషయాలు మనకి గురుగారు తెలియజేశారు. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ NHTV. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.